హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. నేను మీ మాధవి. ఈరోజు మనము మేతి పరాటా చేద్దామండి. డిఫరెంట్గా మేతి పరాటా చేద్దాము. అసలు ఇంట్లో మేతి తినని వాళ్ళు కూడా అడిగి మరీ తింటాను. అంత టేస్టీగా ఉండే మేతి స్టఫింగ్ చేసి ఈరోజు పరాటా చేద్దామా. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు మరీ అడిగి తింటారు. పిండి కూడా తడిపేసి పెట్టుకున్నాను. మెంతం కూర కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అవి కొద్దిగా ఫ్రై చేసుకుందాము. చాలా కొద్దిగా, దాని కలర్ కూడా చేంజ్ కాకూడదు అనమాట. అంత ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు వేసుకుందాము. దాని తర్వాత మెంతం కూర వేసేద్దాము. మెంతం కూరలో తడిపోయే వరకు ఫ్రై చేసుకుందామండి. అంతే. ఇది ఇంకా దీనికి ఏం చేసేది లేదు. కొద్దిగంత ధనియాల పొడి వేసుకుందాం, లేదా మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కొద్దిగంత డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. కొంతమంది ఏం చేస్తారంటే మెంతం కూర పచ్చిదే అలాగే వేసుకొని చేస్తారండి, కానీ అది చేదు అనిపిస్తుంది కొద్దిగా. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న చేదు వెళ్ళిపోయి చాలా టేస్ట్ మంచిగా ఉంటుంది. అది ఇప్పుడు చల్లగా అవ్వాలి. దానికి పక్కన పెట్టేసాం. పిండి ఆల్రెడీ మనం తడిపి పెట్టుకున్నాం కదండి. మనం ఇప్పుడు చపాతీ చేసుకోవడం స్టార్ట్ చేద్దామా. సేమ్ మనం చపాతీకి ఒక చపాతీ చేసుకోవడం పిండి అయితే తీసుకుంటాం, అంత పిండి ముద్ద తీసుకుందాం. చపాతీ అంత సైజులో మొత్తం చపాతీలా చేసుకొని పెట్టేసుకుందాం. రౌండ్గా ఫోల్డ్ గిట్లా ఏం చేయొద్దండి, ఓన్లీ రౌండ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీనిపైన మనం మసాలా వేసేసుకుందాము. ఫస్ట్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి బదులుగా మీరు బటర్ వేసుకోవచ్చు, లేదా నూనె కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. కొద్దిగంత ఉప్పు, చిటికెడ ఉప్పు, చిటికెడ కారము, జీలకర్ర పొడి, అలాగే చాట్ మసాలా కొద్దిగంత వేసేసి మొత్తం స్ప్రెడ్ చేద్దాం చపాతీ మీద. మొత్తం ఎడ్జెస్ వరకు స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా. మీరు ఇంకా స్పైసీగా ఎక్కువ తింటారంటే సన్నగా వెల్లుల్లిపాయ కట్ చేసి కూడా వేసుకోవచ్చు, దీంట్లో బాగుంటుంది. ఇలా మధ్యలో సగం కట్ చేసుకొని ఒక్క సైడు మనము మెంతం కూర ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం ఒకటే సైడు. దాని తర్వాత ఇంకో సైడ్ కొద్దిగంత కొత్తిమీర వేసేసుకుందాము. ఇప్పుడు మనం మెంతం కూర దాని మీద నువ్వులు వేసేసుకుందామండి. నువ్వులు వేసి చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా సమోసాలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చాలా మంచిగా పొరలుగా వస్తుందండి. ఇలా చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఈ పరాటా. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారో. ఇప్పుడు ఇంకో రకంగా చేసుకుందాము మనం చపాతీ. దీనికోసం సేమ్ చపాతీ లాగానే చేసుకుందాము. ఒకటి చేసుకొని సేమ్ మసాలా వేసుకుందాం. నెయ్యి, ఉప్పు, కారము, పసుపు, కొద్దిగా గరం మసాలా, జీలకర్ర పొడి లేదా చాట్ మసాలా వేసుకున్నా బాగుంటుంది. దీని మధ్యలోనే ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం మెంతం కూర మసాలా ఉంది కదా, అది మధ్యలో పెట్టుకుందామండి. ఇది నేను ఈరోజు ట్రయాంగిల్ చేస్తున్నాను. ఇది మధ్యలో మొత్తం మసాలా పెట్టుకొని పైన నువ్వులు వేసేసుకుందాము. ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే ట్రయాంగిల్ వచ్చేస్తుంది మనకి. చాలా ఈజీ అండి. అంటే పిల్లలకి వేరే షేప్లు ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. చూడడానికి కూడా పిల్లలకి వేరుగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. కాబట్టి డిఫరెంట్ టేస్ట్ ఒకటే ఉంటుంది, కానీ డిఫరెంట్ షేప్లో వస్తుందన్నమాట. కొద్దిగా లావుగానే చేసుకుందాం పరాటా. మనం మరి చపాతీలాగంతా సన్నగా చేసుకోకూడదు, లావుగా చేసుకుందాము. ఇప్పుడు కాల్చుకుందామా. నెయ్యి వేసైనా కాల్చుకోవచ్చు, నూనె వేసైనా కాల్చుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. నేను ఈరోజు నూనెతోనే కలుస్తున్నాను, ఎందుకంటే దీంతో పాటు నేను పెరుగు రైతా చేశానమాట. అసలు ఏం అవసరం పడదు దీంతో, ఏం తినాలి. ఎందుకంటే మనం దీంట్లో కారము అన్నీ వేసుకున్నాం కాబట్టి, మధ్యలో ఇంకా మసాలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కాబట్టి ఏం అవసరం పడదు. చూడండి, లేయర్ తీస్తే మధ్యలో మసాలా మనకి ఎడ్జెస్ వరకు మసాలా ఉంది. అలా ఉంటేనే తినడానికి మంచిగా ఉంటుందన్నమాట టేస్ట్. ఇంకో చపాతీ కూడా వేసేసుకుందామా. మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చేసుకోవచ్చండి, కానీ తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు మెంతం కూర వద్దన్న వాళ్ళు కూడా తింటారు, ఇష్టంతో తింటారు. ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇష్టమైతే ఒక లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. దాని పక్కన ఉన్న గంట కొడితే ఆల్ అని వస్తుంది. ఆల్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీకే వస్తుంది, మీరే చూడగలుగుతారు. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్తో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. వాళ్ళు కూడా ట్రై చేసి చూస్తారు కదా రెసిపీ. ఈ వీడియోకి ఇక్కడ ఏం చేద్దామో, మళ్ళీ కలుద్దాము ఇంకో రెసిపీతో.